హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నంబర్స్, హెచ్సిఎఫ్ ఏమో 478, ఎల్సిఎం మనకు తెలియదు. రెండు నంబర్లు ఏమిచ్చాడు, 12906 ఇంటూ 14818, 12906 ఇంటూ 14818. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇది చాలా ఈజీ. 6 ఎంత, 48. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 8 వచ్చింది, రైట్ హ్యాండ్ సైడ్ కూడా 8 రావాలి. 8 3 24, 4 కాదు. 8 9 72 కాదు. 8 2 16, ఇది కాదు. ఆన్సర్ చూడంగానే 4,86,000, 4,86,000. లాజిక్ అర్థమైందా సార్? క్యాల్కులేషన్ చేయకండి, చాలా స్లోగా క్లాస్ విని రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ యూజ్ చేయండి. ఇన్పుట్లో ఒక నంబర్ 7 ఉంటే ఆన్సర్ ఎల్సిఎం కూడా 7తో డివైడ్ అవుతుంది, ఆన్సర్ 7 కూడా డివైడ్ అవుతుంది. ఐ హోప్ లాజిక్లన్నీ మీకు అర్థమవుతున్నాయి అనుకుంటా. ప్రోడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, n1 ఇంటూ n2 ఈక్వలెంట్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఇది 63504. నంబర్ ఎంత, 378 ఇంటూ n2 ఈక్వలెంట్ టు 63504. 63504, 63504, 63504. ఇక్కడ చూడండి సార్, నంబర్ యూనిట్ డిజిట్ ఎంత, 4. 8ని దేంతో మల్టిప్లై చేస్తే నాకు 4 వస్తుంది. 8ని దేంతో మల్టిప్లై చేస్తే నాకు 4 వస్తుంది. సో 8 6 48, 8 3 24, 8 2 16, 8 1 8, 63. 63 మనం చెక్ కూడా చేయొచ్చు సార్. ఇది 63, ఇది 63. ఆర్ యు ఆల్ విత్ మీ? సో 378, 370. ఇక్కడ ఏమన్నాడు క్వశ్చన్, సారీ క్వశ్చన్ ఏమన్నాడు, ఒక్కసారి అటు ఇటుగా వేసుకున్నాను. ప్రోడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈస్ 63504. 63504. నంబర్ల యొక్క ప్రోడక్ట్ 63,509. నంబర్ల యొక్క ప్రోడక్ట్ 63,509. ఒక నంబర్ ఏమో 378 ఇచ్చాడు, ఇంకో నంబర్ కనుక్కోవాలి. 63504. క్వశ్చన్ ఏమన్నాడు, ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ n1, n2. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ n1, n2. నేను ఇక్కడ ఇది చూడండి సార్, 21 42 63. నవ్వు ఇక్కడ చూద్దాము సార్, ఇక్కడ లాజిక్ తోటి వెళ్దామా ఒక్కసారి. 3678. ఇక్కడ మనకు 4 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది అని అంటే ఇక్కడ 4 ఏ ఆప్షన్లో రావచ్చు, 8 3 24, 8 3 24, 8 3 24. రైట్. సో ఇంకేమన్నా ఆప్షన్ ఉందా? 8 4 32, 8 5 40, 8 6 48, 8 7 56. ఇది 13. సపోజ్గా ఇక్కడ నేను 23 వేసాను అనుకోండి. 23, 400 ఇంటూ 23. 400 ఇంటూ 23 ఎంత, 400 ఇంటూ 23. 23 4ల 9200, 9200. 378 ఇంటూ 100, 37,800. అంటే ఇది 3 డిజిట్స్ ఉంటాయి, అంటే ఇది 3 డిజిట్స్ ఉంటుంది, ఇది 3 డిజిట్స్ ఉంటాయి. నవ్వు ఇక్కడ చూద్దాం 3 డిజిట్స్ ఏమేమి ఉంటుంది, ఇక్కడ క్యాల్కులేట్ చేద్దాము. 378. ఇది ఫస్ట్ 7 5s are 35, 7 4s are 28, 7 9s are 63, 7 7s are 49, 7 2s are 54, 1s are 54. సో ఇట్ ఈజ్ 18. ఇట్ ఈజ్ 18. అంటే ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ 18, ఇక్కడ 18 వచ్చింది. ఓకే. 8 3 24, 8 8లో కూడా 64. అందుకే మనకు 2 కేసులు వచ్చాయి. అందుకే అన్ని కేసులు చాలా జాగ్రత్తగా చూసుకోండి సార్. ఇంటూ 18, ఇంటూ 18. ఆర్ యు ఆల్ విత్ మీ? సో హెచ్సిఎఫ్ ఆఫ్ 378, 18, 378, 18.
378, ఇక్కడ చూడండి సార్, 378, ఏమవుతుంది? హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నంబర్స్, హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నంబర్స్ రైట్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద నంబర్స్, ఫ్యాక్టర్ ఆఫ్ 360. ఆన్సర్లో 360కి ఏది ఫ్యాక్టర్స్ ఉన్నాయో చూసుకోండి. ఏమన్నా మనం తప్పు చేశామా క్యాల్కులేషన్లో ఒకసారి చూసుకోండి. 378 ఇంటూ something equivalent to 63504. 8 into which number is 4? ఇదేమో 8, ఇదేమో 20 వేస్తే 400 into 20 అంటే ఎంత? 400 into ఇది ఎంత అవుతుంది? క్యాల్కులేషన్ మిస్టేక్లు అవుతే దయచేసి మీరే చూసుకోండి. ఈ లాజిక్ మీకు అర్థమైంది కదా సార్? 378 ఇంటూ ఇది కాకుండా ప్రాబ్లం చేస్తూనే ఉంటే మనకి ఇంకో బెటర్ మెథడ్ తగలొచ్చు. ఇంకోసారి క్వశ్చన్ చదివితే 378 ఇంటూ N2 ఈజ్ 63504. ఇక్కడ వరకు క్లియర్ అయింది కదా సార్? జనరిక్ మెథడ్ చేద్దాం. 7 5s are 35, 7 4s are 7 9s are 63, 7 7s are 49, 972, 18 3s are 1854 సార్. N2 అనేది నాకు ఎంత వచ్చింది? 18. N2 అనేది 18. హెచ్సిఎఫ్ ఎంత సార్? హెచ్సిఎఫ్ ఆఫ్ 18,378. 18, కానీ 18 ఫ్యాక్టర్సే ఆన్సర్లో లేవు కదా. 18 ఫ్యాక్టర్స్ ఆన్సర్లో లేదు కదా సార్. ఆన్సర్ 18 అన్న కావాలి, లేకుంటే 18 యొక్క ఫ్యాక్టర్స్ అయినా కావాలి. కానీ 21 42 63 168 ఎక్కడైనా క్యాల్కులేషన్లో చూద్దాం. ఇక్కడ ఏమవుతుందో చూద్దాము. ఎక్కడైనా క్యాల్కులేషన్ మనకు పోయిందా చూద్దాము. 18 ఇది ఎంత అయింది ఇక్కడ చూద్దాం. 7 5s are 35, 28, 7 4s are 28, 7 9s are 63, 7 7s are 7 2s are ఇక్కడ వరకు క్లియర్. 18 ఓకే, 18 3s are 18 5s are ఓకే. సో ఇది 18 కాదు డెఫినెట్గా. 4000 ఇంటూ 20 ఎంత? 8000. సో నేను నా అప్రాక్సిమేషన్ గనక యూజ్ చేస్తే ఇదంతా క్యాల్కులేషన్ రిలేటెడ్ నా వల్ల కాదు. నేను నా తెలివిని యూజ్ చేసి N2 ఎంత వస్తుందో చూస్తా. 378 ఇంటూ N2 ఇట్ ఈస్ 63,168. సో N2 ఇదేమో 8 కన్ఫామ్ అయింది, ఇదేమో 8 కన్ఫామ్ అయింది. 478ని 400 అనుకుంటే 400 ఇంటూ 18, 400 ఇంటూ 18 ఎంత? 72,000. ఇదేమో 63,000. అంటే 400 ఇంటూ 18 చేస్తే 7,200. అంటే ఇది 18 కూడా కాదు. ఇదేమవుతుంది? 150 చేశాను అనుకోండి. 150 ఇంటూ 400 60,000. అంటే 150కి ఎక్కువ ఉండాలి. కాబట్టి ఇది 168 చేశాను అనుకోండి. 168 మ్యాచ్ అవుతుందా చూద్దాము. 400 ఇంటూ 170, 400 ఇంటూ 170 ఎంత అవుతుంది? 68,000. అంటే N2 అనేది 168. ఈ క్యాల్కులేషన్లు కూర్చోబెట్టి నేను చెయ్యలేను. నేను ఇలానే చేస్తాను సార్. ఎప్పుడైతే నేను క్యాల్కులేషన్ వైపు వెళ్ళానో అక్కడ మనకు దెబ్బ కొడుతుంది. హెచ్సిఎఫ్ ఆఫ్ 168, 378. ఆన్సర్ ఏమవ్వాలి? ఫ్యాక్టర్ ఆఫ్ 168 అవ్వాలి. ఆన్సర్ ఏమవ్వాలి? ఫ్యాక్టర్ ఆఫ్ 168. హైయెస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ 168. 168కి ఫ్యాక్టర్ ఎంత? 42. 42 కూడా 378కి పోతుంది. 63 ఫ్యాక్టర్ కాదు. 56 3s are 56 అనేది 378ని డివైడ్ చేస్తుందా చూడండి. 56 అనేది 7తో చేస్తే
392. ఇది కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ నేను ఎట్లా 168 సంపాదించానో మీకు అర్థమైంది కదా సార్. ఇట్లా కొట్టేయడం ఈ కొట్టేయడం చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా నేను తప్పు చేస్తా. ఎందుకనంటే నేను అలా చూడలేదు మ్యాథమెటిక్స్ని, అలా చూడడం నాకు కొత్త. కాబట్టి కొత్తది ఎప్పుడూ కూడా కొంచెం ఫ్రిక్షన్ క్రియేట్ చేస్తుంది. నేను ఎలా చేశాను చూద్దాం. 8 8ల 64, 8 3ల కూడా 24. అంటే యూనిట్ డిజిట్ 6 అయినా 3 అయినా కావాలి. దీన్ని 400 అనుకున్నాను సార్. ఇదేమో 60,000. 400 ఇంటూ 160 ఎంత? 64,000. ఇదేమో 63,000. అంటే ఇది 168కి దగ్గరగా ఉన్నది. 168కి దగ్గరగా ఉన్నది. ఇక్కడ కూడా మీరు ఇట్లా చూడొచ్చు సార్. 160, 400 ఇంటూ 163 ఎంత? 64,000. ఈ రెండిట్లో ఏది డిజిటల్ సమ్ మ్యాచ్ అవుతే అదే ఆన్సర్.